నాకు తెలిసి చాలామంది ఇలానే ఉంటారు. ఈరోజు ఏం కూర చేయాలి అని చెప్పేసి మా హస్బెండ్‌కి అడిగాననుకోండి, ఏదో ఒకటి చేసుకో నీకిష్టం వచ్చింది అని చెప్తాడు. సరే ఏదో ఒకటి చేసుకోమన్నాడు కదా అని చెప్పేసి మనకిష్టం వచ్చింది చేసుకున్నామనుకోండి, అటు నుంచి సౌండ్ ఎలా వస్తుందో తెలుసా? నేను తినను కదా! ఎందుకు చేసావిది? ఓహో! నీకిష్టమని నువ్వు చేసుకున్నావా? అని చెప్పేసి అలా మాట్లాడతారనమాట. అందుకే కదా అడిగింది ఏం కూర చేయాలి అని చెప్పేసి. దానికైతే స్ట్రెయిట్‌గా సమాధానం చెప్పరు. ఏదో ఒకటి చేసుకో అంటారు. ఏదో ఒకటి చేసినప్పుడైతే ఇలాంటి మాటలైతే అంటూ ఉంటారు. అందరు ఇలానే ఉంటారో లేదో నాకైతే తెలీదు. మా ఇంట్లో నేను ఎప్పుడైనా అడిగాననుకోండి ఏం కూర అని చెప్పేసి, సేమ్ ఇవే మాటలు జరుగుతాయి మా ఇద్దరి మధ్య. అందుకే ఒక్కసారి అడగకుండా ఇంట్లో ఏవైనా ఉన్నాయనుకోండి, ఏదో ఒకటి చేసేస్తాను దాంతో. ఈరోజైతే కొన్ని ఫ్రిడ్జ్‌లో రొయ్యలైతే ఉన్నాయన్నమాట. వాటితో కర్రీ అనుకోండి లేదా ఫ్రై అనుకోండి ఏదో ఒకటి కొంచెం గ్రేవీతో అయితే చేస్తున్నానన్నమాట బాగా. రొయ్యలతో ఎలా చేసుకున్నా కూడా కర్రీ అయితే చాలా బాగా కుదిరిద్ది. ఈరోజు కూడా కర్రీ అయితే చాలా బాగా వచ్చిందనమాట. కొంచెం స్పైస్ అయితే ఎక్కువగా ఉంది. చూడ్డానికి అసలు కలర్ కనిపించడం లేదు కానీ స్పైసీనెస్ అయితే కారంలో ఎక్కువగా ఉంది. మీకు వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.